కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. కేసీఆర్ మానస పుత్రిక అయిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాల చెక్కులపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కుట్రలు పన్నుతోందని బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నారు. ఇక నిరసనలో పాల్గొనేందుకు వస్తున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ను పోలీసులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఇక దీనికి నిరసనగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద ఎత్తున కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సురేందర్ నివాసానికి తరలివచ్చారు. అక్రమంగా అరెస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే సురేందర్ను తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులకు మాజీ ఎమ్మెల్యే సురేందర్ కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తక్షణమే ప్రభుత్వం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేయాలని సురేందర్ డిమాండ్ చేశారు. అణచివేత ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి హక్కు. ఇది రాజ్యాంగబద్ధంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తామంటే కూడా పోలీసులు పెట్టి నిర్బంధించడం ప్రయత్నాలు చేస్తున్నారు, అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఇది కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అనే పథకము కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ఆయన మనసులో ఉన్నటువంటి ఏదో నిరుపేద ప్రజలు ఆడబిడ్డ కన్నటువంటి తల్లిదండ్రుల యొక్క బాధలు చూసి ఈ పథకాన్ని ప్రవేశపెట్టాడు. 50,000తో మొదలైన పథకం 1,116,000కు ఇవ్వడం మరి ఎంతో ఇవాళ దేశంలో పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి ఎంతో పేద ప్రజల మన్ననాలు పొందిన పథకం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం. అటువంటి పథకాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా కోర్టులో కేసు ఇప్పించి దాన్ని కౌంటర్ దాఖలు చేయకుండా ఇవాళ చెక్కులను నిలిపేయడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి కళ్యాణ పెళ్లి అయిన వాళ్ళు షాదీ ముబారక్ చెక్కులన్నీ కూడా నిలిచిపోయాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని నువ్వు ఎంత పోలీసులను అణచిపెట్టి ప్రయత్నాలు చేసినా మేము ఉద్యమాలు చేసినటువంటి పార్టీకి ఇక్కడ తగ్గేది లేదు. ఈ పథకాన్ని కొనసాగించాలి, వెంటనే నిధులను విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.